పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ 5 అయిపోయిందండి. 5 దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది. ఇక రవి ధనుస్సు రాశిలోకి వచ్చేసాడు. మరి ఈ యొక్క శుక్రుడు, బుధుడు, కుజుడు మాత్రము వృశ్చిక రాశిలో ఉన్నారు. అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చేద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. దుర్గామలీశ్వరాభ్యాం నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. కన్యారాశి, మీ కన్యారాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఎంతవరకు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోమని పోలీసులు కూడా మీకు చెప్పడం, ఎంతమంది పెద్ద మనుషులను మీకు పెట్టినా సరే అవన్నీ కూడా అవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాధలు మీకు కోల్పోవడం అనేటటువంటివి ఉంటాయి. ఉద్యోగాల విషయంలో మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసిన వెంటనే ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. గత వారం కంటే కూడా ఈ వారంలో ఆదాయం చాలా ఎక్కువగా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా రంగంలో, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, ధన ఆదాయాలు బాగా పెరుగుతాయి. సినిమా హీరోలు, హీరోయిన్లు వీళ్ళందరికీ కూడా. అలాగే ఈ యొక్క కొత్త కొత్త ఇళ్ళు కట్టాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మనకి శంకుస్థాపనాలు చేయడం, గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. ఇక పుట్టింటి వాళ్ళని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో తరచూ పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇది మీ భర్తకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో కాస్త స్వల్పమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ భర్త చెప్పిన విధంగా మీరు నడుచుకొని ముందుకు వెళ్ళండి, గొడవలకి ఆస్కారం ఇవ్వకుండా. అలాగే విద్యార్థులు ప్రేమల వ్యవహారాల్లోకి ఇరుక్కుపోతారు. కమాతురాణం న లజ్జ న భయం. ఈ విద్యార్థులకి ఎందుకే ఇది అక్రమ సంబంధాల వాళ్ళకి ఇవి కామంతో కళ్ళు మూసుకుంటారు. మీరు చదువుకోవాల్సినటువంటి వయసు ఇవన్నీ. కాబట్టి ప్రేమలు లేవు, గేమలు లేవు. ప్రేమించాలనుకుంటే మీ ముందు మీ అమ్మ, మీ నాన్నకి చెప్పి ప్రేమించండి. ఈ రకంగా చేసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం అనుష్ఠానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.